ఓకే. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆటో క్యాడ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే ఎప్పుడైనా మనం ఆటో క్యాడ్ అంటే ఒక కంప్యూటర్ అప్లికేషన్ మనం నేర్చుకోవాలనంటే సో ఫస్ట్ మనకి ఒక 3 థింగ్స్ అనేది మ్యాక్సిమం మనం తెలుసుకోవాలి. ఏంటది అంటే ఫస్ట్ వన్ అసలు వాట్ ఈజ్ ఆటో క్యాడ్ అంటే ఆటో క్యాడ్ ఈజ్ ఏ 2D అండ్ 3D అప్లికేషన్ ప్యాకేజ్ అని మనం చెప్తాము. అలాగే ఆటో క్యాడ్ని మనం డ్రాఫ్టింగ్ అప్లికేషన్ అని అంటారు. ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా ఒక టెక్నికల్ పర్సన్స్కి అయితే డిజైనింగ్ కోర్స్లో ఆటో క్యాడ్ అనేది మనకు వస్తుందన్నమాట. అయితే అసలు ఆటో క్యాడ్ మనకి ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. జనరల్గా మనం ఆటో క్యాడ్ అనేది ఎందుకు నేర్చుకుంటామంటే ఫస్ట్ పాయింట్ మనకి మాన్యువల్గా ఏదైనా ఒక డ్రాయింగ్ చేయాలంటే 4 to 5 hours టైం పడుతుంది. కానీ ఆటో క్యాడ్లో మనం చేస్తే కనుక మనకేమవుతుందంటే 1 or 2 hours మనకు కావాల్సిన డ్రాయింగ్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే దానికి సంబంధించిన లేఅవుట్ కూడా మనం రెడీ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. అంటే మనకి టైం అనేది రెడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి యాక్యురేట్ డైమెన్షన్తో ఒక డిజైన్ అనేది మనం డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. జనరల్గా మనం మాన్యువల్గా తీసుకుంటే అంటే మాన్యువల్గా ఏవైనా డ్రాయింగ్స్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనం లేఅవుట్స్ అంటే స్కేల్ ఫ్యాక్టర్ని మనం రెడ్యూస్ చేసేసి మనం డ్రా చేయడం అనేది జరుగుతుంది. అది మనకి మాన్యువల్ ప్రొసీజర్. అయితే ఆటో క్యాడ్ నేర్చుకున్నాం అనుకోండి, సో మనకి అటువంటిది ఏమి ఉండదు. సో జనరల్గా మనం డైరెక్ట్గా యాక్చువల్ వాల్యూ తాలూకా డైమెన్షన్ ఎంత ఉందో ఆ డైమెన్షన్తో మనం వాటిని మనం డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక మనకి థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో బ్లాక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక సింబల్ అని చెప్పచ్చు, లేదా మనం ఏవైనా రిపీటెడ్ డయాగ్రామ్స్ అంటే రిపీటెడ్ ఆబ్జెక్ట్స్ని మనం చేసినప్పుడు మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేసి మనం అది వాడుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి రెండో థింగ్ ఏంటంటే ఇందులో ఏదైనా ఒక ప్లాన్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా దాన్ని బ్లాక్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే లేయర్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక పార్ట్ ఉంటుంది ఒక మాడ్యూల్ టైప్లో. సో ఈ లేయర్ కాన్సెప్ట్లో ఏంటుంటుందంటే మన యొక్క డేటాని మనం క్రియేట్ చేసినప్పుడు కస్టమర్కి లేదా మనం ఆ డ్రాయింగ్ చూడడానికి క్లియర్గా అంటే ఈ పర్టికులర్ పార్ట్లో ఈ పర్టికులర్ ఐటమ్ ఉంటుంది అని మనం చెప్పాలి అని అంటే సో ఇక్కడ లేయర్ మేనేజ్మెంట్ అనేది మనం ఎక్కువగా వాడతాం. సో దాని తర్వాత మనకి ఏంటంటే ఇందులో జనరల్గా ప్లాట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. అంటే ప్లాట్ ఈజ్ నథింగ్ బట్ ప్రింటింగ్. అంటే మనం డ్రాయింగ్ చేసిన తర్వాత ఎవరికైనా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఇవ్వాలి అంటే సో ప్లాట్ కమాండ్ అనేది మనం వాడతారు. అయితే మనం ఏదైనా అదర్ లేఅవుట్ డిజైన్స్ మనం చేయాలి అనుకుంటే అప్పుడు మనకి ఏంటంటే లేఅవుట్ విజార్డ్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఇందులో వాడుకోవడం జరుగుతుంది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కమాండింగ్ ప్రాంప్ట్ ద్వారా ఆటో క్యాడ్ని నేర్చుకుంటాం కాబట్టి డయాగ్రామ్ అనేది 100% యాక్యురేట్ రిజల్ట్ అనేది మనకి ఇందులో ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ చేసుకోవచ్చు, తర్వాత
ఆటోక్యాడ్లోనే మనకి 3D మోడల్స్ ఉంటాయి. అంటే ఆటోక్యాడ్ ఈజ్ ఏ 2D అండ్ 3D డ్రాఫ్టింగ్ అప్లికేషన్ అని మనం చెప్పుకున్నాం కదా. సో 3D మోడల్ అంటే అర్థం ఏంటంటే మనకి ఒక సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, సో ఒక 3D మోడల్ని విజువలైజ్డ్గా మనం చూపించి, సో మనం ప్రజెంటేషన్ ఏమైనా ఇవ్వడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో అందుకనే ఆటోక్యాడ్ అనేది మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సింది. ఇంకా ఇంకొక పాయింట్ అంటే ఈ అప్లికేషన్ అనేది మనం ఎక్కడ వాడతాం అంటే వేర్ దిస్ ఆటోక్యాడ్ ఈజ్ యూజ్ అంటే ఫస్ట్ మనకి ఆర్కిటెక్చరల్లో వాడతారు. దేనికోసం అంటే మనం ప్లాన్స్ని, బిల్డింగ్ తాలూకా ఇన్ఫర్మేషన్ని మనం పెట్టుకోవడానికి ఇది ఎక్కువగా వాడతారు. అలాగే ఇంజనీరింగ్కి వచ్చేసరికి మెకానికల్ పార్ట్స్ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ మనం డిజైన్ చేసి అవతల వ్యక్తికి మనం డాక్యుమెంటేషన్ ఇవ్వడానికి మనకు వర్క్ యూజ్ అవుతుంది. అండ్ మనకి మూడోది మనకేంటంటే ఇందులోని మ్యానుఫ్యాక్చరింగ్. సో అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్కి ఏదైతే రిక్వైర్డ్ అవుతుందో 3D మోడల్స్ అవి కూడా మనం డిజైన్ చేసి ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ అలాగే కన్స్ట్రక్షన్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి కూడా మనకి కావాల్సిన డాక్యుమెంటేషన్ అనేది మనం ఇందులో రికార్డెడ్గా మనం ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. ఓకే, అయితే మనకి ఆటోక్యాడ్ అనేది 1982లో మార్కెట్లోకి 1.0గా మనకి తీసుకొచ్చారు. అయితే ప్రెజెంట్ మనకి మార్కెట్లో రన్నింగ్ అవుతున్న లేటెస్ట్ వెర్షన్ అయితే ఆటోక్యాడ్ 2026 అనేది లేటెస్ట్ వెర్షన్. ఓకే, అయితే ఫస్ట్ మనకి ఏంటంటే ఆటోక్యాడ్ నేర్చుకోవాలంటే ఒక కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం ఉంటుంది. సో ఆ బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే మనకి ఇందులో ఎలాగ ఆబ్జెక్ట్స్ని మనం డిజైన్ చేయాలి అనే కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఏంటంటే మనం ఆటోక్యాడ్ అప్లికేషన్ని మనం డబల్ క్లిక్ చేస్తే సిస్టంలో మనకి ఇక్కడ ఎలాగా ఆటోక్యాడ్ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. అయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇందులోని మనకి ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఇందులో మనకి ఒక 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది. ఒకటి ఓపెన్, 2 న్యూ. అయితే ఈ సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనం ఏవైనా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మనం చేసినప్పుడు అవి ఇందులో మనకి కనబడతాయి. అండ్ ఇక్కడ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే మనం అబౌట్ లైసెన్స్ అంటే లైసెన్స్ అనేది మనం తీసుకుంటే కనుక ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అయితే మనం మొట్టమొదటిగా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి టెంప్లెట్ అని ఉంటుంది. అసలు టెంప్లెట్ అంటే ఏంటంటే సో టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ అండ్ ఇంక్లూడింగ్ ఆల్ యూజ్డ్ ఫర్ లైబ్రరీస్. అంటే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆ టెంప్లెట్లో మనకి ఇస్తాడనమాట. అంటే ఎగ్జాంపుల్ మనకి ఒక ఆర్కిటెక్చరల్ అయితే ఆర్కిటెక్చరల్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్. అయితే మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బ్రౌజ్ టెంప్లెట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్రౌజ్ అనే టెంప్లెట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే నాకు ఏమవుతుందంటే ఇందులో జనరల్గా చెప్పాలంటే వరల్డ్ వైడ్గా మనం 2 రకాలైన మెథడ్స్ని మనం వాడుకుంటాం. ఒకటి మ్యాట్రిక్స్ సిస్టమ్, 2 ఎంపిరికల్ సిస్టమ్. అయితే ఎంపిరికల్ సిస్టమ్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఉపయోగిస్తారు. మ్యాట్రిక్స్ సిస్టమ్ అనేది మన ఇండియాలోనే మనం ఎక్కువగా వాడతారు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం
ఏకాడ్ అనే ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నాకు డాక్యుమెంట్ అనేది ఇక్కడ నాకు లోడ్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ చూడండి మనకి ఏకాడ్ అనే ఒక ఆప్షన్ మనకి కనిపిస్తుంది. ఇందులో ఏంటి ఉంటుందంటే అప్లికేషన్కి సంబంధించిన న్యూ ఓపెన్ సేవ్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ ఆప్షన్స్ అని చెప్పి రకరకాల ఆప్షన్స్ అనేది మనకి ఇందులో ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఈ పార్ట్లోకి వచ్చేస్తే దీన్ని ఏమని అంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటారు. అలాగే ఇందులో ఏముంటుంది క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మనకి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఇచ్చాడో ఇక్కడ చూసారా డయాగ్రామ్స్ అంటే డ్రాయింగ్ తాలూకా క్లిప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో అవే డయాగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఈజీగా ఒక న్యూ ఫైల్ కావాలనుకోండి ఇక్కడ డైరెక్ట్గా మనం క్లిక్ చేసేస్తాం. ఓకే, అందుకోసం. సో అలాగే ఇక్కడ టైటిల్ బార్ అని ఉంటుంది. అంటే మనం అప్లికేషన్ ఏ వెర్షన్ వాడుతున్నాం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే మనం రిబ్బన్ అని అంటారు. ఈ రిబ్బన్లో మనకి నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. అంటే ఇది హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, యానిటేషన్ ట్యాబ్, పారామెట్రిక్ ట్యాబ్, వ్యూ ట్యాబ్ అని రకరకాల ట్యాబ్స్ ఉంటాయి. ఈ ట్యాబ్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఏదైనా ఒక డ్రాయింగ్ చేయాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా ఆ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవడానికి ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. ఆ తర్వాత ట్యాబ్లోని మనకి ఏముంటాయంటే ప్యానెల్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటి డ్రా ప్యానెల్, మోడిఫై ప్యానెల్, యానిటేషన్ ప్యానెల్, లేయర్ ప్యానెల్. అంటే ఏంటి మనం డ్రాయింగ్ చేసినప్పుడు మనకి ఏంటైతే ఉపయోగపడతాది అనుకుంటామో సో అవి ఇక్కడ మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇదంతా కూడా ఏంటంటే మనకి డాక్యుమెంట్ ఏరియా అని అంటారు. అలాగే ఇక్కడ మనకి WCS అంటే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది దీన్ని చెప్తారు. దీన్ని ఏమంటారంటే మనం కమాండ్ ఎడిటర్ అని అంటారు. అలాగే ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే 2D డ్రాఫ్టింగ్ అని అంటారు. అంటే మనం ఏవైనా డ్రాయింగ్ చేయాలంటే 2Dలో మనం డ్రాయింగ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తారనమాట డ్రాఫ్టర్ కింద. ఇక్కడ బాటంలో ఇదంతా కూడా మనకి స్టేటస్ బార్ అని చెప్తారు. అందులో ఏంటంటే మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అయితే బేసిక్గా మనం ఆటోక్యాడ్లో ఏదైనా ఒక డ్రాయింగ్ కానీ డిజైనింగ్ కానీ మనం నేర్చుకోవాలి అని అంటే మనకి ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏమని చెప్తారంటే ఇక్కడ చూడండి మనకి ఈ ఎక్స్ అండ్ వై వాల్యూలో స్టార్టింగ్ పొజిషన్ని ఆరిజిన్ పాయింట్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్గా అంటే ఈ ఆరిజిన్ పాయింట్నే మనం ఏం చెప్తారంటే కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్తారు. ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఏంటంటే మనం ఎక్స్ కంటే ఇక్కడ ఈ ఫ్రంట్లోకి వెళ్ళిపోతే దీన్ని ప్లస్ ఎక్స్ యాక్సిస్ అని అంటారు. అంటే ఇక్కడ యాడ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి వాల్యూస్ని. ఫ్రంట్కి వెళ్ళాలంటే యాడ్ చేసుకొని వెళ్ళాలి. అదే మనం బ్యాక్కి వెళ్తే దాన్ని మనం మైనస్ ఎక్స్ యాక్సిస్ అని అంటారు. అంటే మనకి ఏ వాల్యూనైతే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం బ్యాక్కి వెళ్ళాలి. అలాగే వై కోఆర్డినేట్లో ఇలా మీదకి వెళ్ళిపోతే వై యాక్సిస్ వైపు ప్లస్ చేయాలి. అదే డౌన్కి వచ్చామనుకోండి ఆ వాల్యూని మనం రిమూవ్ చేయాలి. అయితే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఆటోక్యాడ్లో మనకి 3 రకాలుగా డివైడ్ చేసి ఇచ్చారు. సో ఫస్ట్ వన్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్, 2 పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్, 3 రిలేటివ్
కోఆర్డినేట్ సిస్టమ్. అయితే మొట్టమొదటిగా మనం అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే మనం తెలుసుకోవాలనంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ అనేది మనకి తెలియాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ని మనం అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో మనం ఎలా డ్రా చేస్తారు అనేది మనం తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ ఏమో నేను 100 mm అనుకుంటున్నాను, ఇక్కడేమో 70 mm అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోకాడ్లో మన మెయిన్ కమాండ్స్ అంటే ఇక్కడ డ్రా కమాండ్స్ అని ఉంటాయి. అందులో మనం ఏం చేయాలంటే లైన్ కమాండ్ అనేది వాడుకోవాలి. అయితే ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్లో వాడుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎల్ అంటే లైన్ అనేది మనం వాడాలి. అప్పుడు అదేమవుతుందంటే మనకి ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. అంటే ఈ పాయింట్ని ఫస్ట్ పాయింట్ అని అంటారు. దాన్ని నేను ఎక్కడ ఇస్తున్నానంటే ఆరిజిన్ అంటే 0,0 దగ్గర ఇచ్చి ఎంటర్ కొట్టగానే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా పిన్నింగ్ అయింది చూసారా. ఇప్పుడు సిస్టమ్ ఏమడుగుతుంది, మళ్ళీ మనకి స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అని అడుగుతుంది. నెక్స్ట్ పాయింట్ అంటే ఇది, అంటే మనకి నెక్స్ట్ పాయింట్ ఇవ్వాలి అంటే ఎక్స్ యాక్సిస్లో మనం ఎంతైతే డిస్టెన్స్ ఉన్నదో ఆ డిస్టెన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా మనం ఒక 100 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్స్ తాలూకా వాల్యూ ఏమవుతుందంటే 100 అవుతుంది. కామా పెట్టి వై తాలూకా వాల్యూ ఏమీ ఉండదు కనుక దాన్ని మనం 0గా పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం 100,0 అని ఇచ్చామో ఒక స్ట్రెయిట్ లైన్ కింద నాకు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ 70ని తీసుకోవాలి. అయితే ఇక్కడ స్పెసిఫై నెక్స్ట్ పాయింట్ అన్నాడు కదా, సో ఇక్కడ ఏం చేయాలి, ఆల్రెడీ మనం ఎక్స్ తాలూకా వాల్యూ 100 ఇవ్వాలా, అలాగే వై తాలూకా వాల్యూ 70 అనేది మనం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు వై కోఆర్డినేట్లో అది డిజైన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి, బ్యాక్కి రావాలి. హలో చెప్పండి. ఏంటమ్మా, నేను కనుక్కొని చెప్తానమ్మా మీకు. ఓకేనా, ఓకే రైట్, ఓకే ఓకే ఓకే. అయితే ఇక్కడ మనం బ్యాక్కి రావాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం లెస్ చేయాలంటే బ్యాక్ వస్తే లెస్ చేయాలని చెప్పాను కాబట్టి 100లో 100 తీసేయాలంటే 0,70 అనేది ఏంటి, వై తాలూకా వాల్యూ. సో ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుంది. మరి ఇప్పుడు నేను డౌన్కి రావాలి. సో డౌన్కి రావాలంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, అగైన్ వై తాలూకా వాల్యూని కూడా నేను రిమూవ్ చేసేయాలి. అంటే ఇక్కడ 0,0 అనేది అవుతుంది. ఎంటర్ కొడితే మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక బాక్స్ అనేది నాకు క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే బై యూజింగ్ ఆఫ్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో ఏంటంటే ఎక్స్ తాలూకా వాల్యూని మనం డిఫైన్ చేయాలి, అలాగే వై తాలూకా వాల్యూని మనం డిఫైన్ చేయాలి. ఇది అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ తాలూకా యూజ్. ఇక రెండోది ఏంటంటే మనకి పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటారు. పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి, మనకి పోలార్ అంటే ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ అని అంటారు. ఈ సర్క్యులర్ ఆబ్జెక్ట్లోని మనం ఏం చేయాలంటే ఒక 4 భాగాల కింద మనం డివైడ్ చేయాలి. ఓకే, సో 4 భాగాల కింద డివైడ్ చేస్తే సో కంపల్సరీగా ఇక్కడ ఏం చేస్తామంటే మనం
ఇక్కడ దీన్ని 0 అని, దీన్ని 90 అని, దీన్నేమో 180 అని, దీన్ని 270 అని యాంగిల్స్లో డిఫైన్ చేయాలి. అంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్కి కావాల్సింది ఏంటంటే అట్ ది రేట్ ఆఫ్ డిస్టెన్స్ లెస్ దెన్ యాంగిల్. అంటే దీన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలాగే మనం ఒక రెక్టాంగులర్ బాక్స్ని మనం ఇది 100 ఇది 70 అని మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ అనే కమాండ్ని మనం ఇస్తాం. సో లైన్ అనే కమాండ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్లో ఇందాకలాగే నేను 0,0 అని ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30,30 అని, అంటే కోఆర్డినేట్ సిస్టమ్ అనేది కంపల్సరీగా నేను ఇవ్వాలని ఇక్కడ రూల్ ఏమీ లేదు. అంటే ఒక కాన్సెప్ట్ వైజ్గా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే నేను 30,30 అని చెప్పానో అక్కడ నుండి నాకు స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నాకు మళ్ళీ ఏమడుతుంది, స్టార్ట్ పాయింట్ అంటే ఇది ఇచ్చేసాను నేను, కానీ నెక్స్ట్ పాయింట్ ఇవ్వాలి కదా. సో నెక్స్ట్ పాయింట్ ఇవ్వాలంటే నాకు డిస్టెన్స్ తెలియాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ 100 లెస్ దెన్ 0 అని ఎందుకన్నా నేను ఇక్కడ ఫ్రంట్ నుండి ఇలా వెళ్ళాలి కాబట్టి నేను లెస్ దెన్ 0 అని ఇచ్చాను అనమాట. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు y కోఆర్డినేట్లో నేను మూవ్ అవ్వాలనంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ సిస్టంలో అట్ ది రేట్ ఆఫ్ 70 లెస్ దెన్ 90 అని ఇవ్వాలి. అంటే దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ మనం ఇలా y కోఆర్డినేట్లో మీదకి వెళ్తున్నాం కాబట్టి. ఓకే, అదే ఇప్పుడు నేను బ్యాక్కి రావాలంటే ఎంత బ్యాక్కి రావాలి, అట్ ది రేట్ ఆఫ్ 100 లెస్ దెన్ 180 అని ఇచ్చాను అనుకోండి. అక్కడికి నాకు నా తాలూకా డయాగ్రామ్లోని 100 బ్యాక్కి మనం వచ్చేసాం. ఇప్పుడు నేను డౌన్కి రావాలి. సో డౌన్కి ఎంత రావాలి, 70 రావాలని అంటే అట్ ది రేట్ ఆఫ్ 70 లెస్ దెన్ 270 అని ఇస్తే నాకేమవుతుందంటే నేను ఏదైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానో ఆ ఎగ్జాంపుల్ అనేది నాకు ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో ఇది అయిన తర్వాత నాకు నెక్స్ట్ అంటే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటారు. అంటే రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్స్ తాలూకా వాల్యూ మనం ఇస్తే వై తాలూకా వాల్యూ మనం ఇవ్వవసరం లేదు. సో కాబట్టి ఇందాకలాగే అంటే ఏదైతే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నామో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెక్టాంగిల్ తీసుకొని ఇది 100 ఇది 70గా నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ లైన్ అనే కమాండ్ని మనం ఎంటర్ తీసుకొని నాకు ఫస్ట్ పాయింట్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ నేను ఎక్కడైనా ఇవ్వచ్చు కోఆర్డినేట్ సిస్టంలో. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, అగైన్ ఇందులో 20,20 అని ఇచ్చాను నేను. ఇప్పుడు మళ్ళీ నాకు నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్లో నాకు ఇప్పుడు ఏంటి కావాలి, 100 డిస్టెన్స్ కావాలి కదా. సో అట్ ది రేట్ ఆఫ్ 100,0 అని ఇవ్వాలి. యాక్చువల్గా మనం ఏం చెప్పాలి, అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే ఆల్రెడీ 20 స్టార్ట్ అయింది కాబట్టి 20 + 100 అంటే 120 ఇవ్వాలి. కానీ ఇక్కడ అలాగే ఇవ్వట్లేదు, మనం డైరెక్ట్గా అట్ ది రేట్ ఆఫ్ 100,0 అని ఇచ్చేసాం. సో ఇప్పుడు y తాలూకా వాల్యూ నేను చెప్పాలి ఇక్కడ. ఓకే, y తాలూకా వాల్యూ చెప్పాలి కాబట్టి అట్ ది రేట్ ఆఫ్ 0 అంటే x వాల్యూ నేను చెప్పట్లేదు. సో 0, y తాలూకా వాల్యూ 70 ఇచ్చాను అంతే. సో అది తీసుకుంటుంది. ఇప్పుడు నేను బ్యాక్కి రావాలి కదా. రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టంలో మనం ఏదైనా వాల్యూని మనం బ్యాక్కి రావాలంటే నెగిటివ్ అంటే మైనస్ సింబల్తో చెప్పాలి. సో
ఇక్కడ -100, అని ఇస్తే నాకు బ్యాక్ వస్తుంది. అలాగే y తాలూకా వాల్యూ కూడా నాకు బ్యాక్ రావాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు y కదా వాల్యూ అంటే 0, -70 అని ఇవ్వాలన్నమాట. నేను ఇప్పుడు ఏదైతే ఒక కాన్సెప్ట్ చెప్పానో దట్ ఈస్ ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ఇలాగే చేయాలని రూల్ ఎక్కడ లేదు. బట్ ఆటోకాడ్లో ఏంటంటే మనం కోఆర్డినేట్ సిస్టమ్ అనేది కంపల్సరీగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ రకంగా మనం డిజైనింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.